So next చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. So an auditorium is proposed to illuminate by using 250 watt lamp with luminous efficiency of 30 lumens per watt. A measurement of auditorium is 50 meters and 60 meters. Utilization factor is 0.5, maintenance factor is 0.6, waste rate factor is 1.0. Average illumination in the auditorium when it is illuminated at 30 lamps. అంటే total number of lamps is 30. Luminous efficiency ఎంత ఇచ్చినాడు, 30 lumens per watt. పవర్ ఇన్పుట్ ఎంత ఇచ్చినాడు, 250 watt. నెక్స్ట్ దాని యొక్క లెంత్ బిడ్త్ వచ్చేసి 50 into 60. యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఇస్ 0.5, మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ ఇస్ 0.6, వేస్ట్ రేట్ ఫ్యాక్టర్ ఇస్ 1. అయితే మనం ఏం కనుక్కోమన్నాడు, యావరేజ్ ఇల్యూమినేషన్ అంటే కనుక్కోవాలి. సో సేమ్ యాజ్ యూజువల్. సో దీనికి సొల్యూషన్ చూడండి. సో ద నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ ఈక్వల్ టు ఫార్ములా. సో ద నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ ఈక్వల్ టు యావరేజ్ illumination into area into waste light factor over the utilization factor into maintenance factor into power input. అంటే power input into efficiency into power factor. అంటే యాక్చువల్గా పవర్ ఇన్పుట్ అంటే మొత్తం వచ్చేస్తుంది. సో అందులోనే పార్ట్ అన్నమాట పవర్ ఫ్యాక్టర్ కూడా. ఓకే, ఎఫిషియన్సీ. సో ఇందులో నుంచి నాకు ఏం కావాలి, యావరేజ్ ఇల్యూమినేషన్ కావాలి. ఈ ఏరియా ఇచ్చేసాడు, వేస్ట్ రేట్ ఫ్యాక్టర్ ఇచ్చాడు, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఇచ్చాడు, మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ ఇచ్చాడు, వేస్ట్ రేట్ ఫ్యాక్టర్ ఇచ్చాడు, పవర్ ఇన్పుట్ ఇచ్చేసాడు. సో నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ ఇచ్చాడు 30. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. సో 30 ఈక్వల్ టు యావరేజ్ ఇల్యూమినేషన్ నాకు తెలియదు, స్థానం కనుక్కోవాలి. సో యావరేజ్ ఇల్యూమినేషన్ ఇదే మనం కనుక్కోవాల్సింది. ఇంటూ ఏరియా అంటే ఎంత ఇచ్చినాడు ఇక్కడ, 50 into 60. సో 50 into 60. వేస్ట్ రేట్ ఫ్యాక్టర్ ఎంత అంట, యూనిటీ 1 విత్ రెస్పెక్ట్ టు ది యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎంత, 0.5 ఇంటూ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ ఇస్ 0.6 ఇంటూ పవర్ ఇన్పుట్ ఎంత ఇచ్చినాడు, 250 watts. సో 250 ఇంటూ ఎఫిషియన్సీ వచ్చేసి 30. సో దీని నుంచి ఇప్పుడు నాకేమొస్తుంది, యావరేజ్ ఇల్యూమినేషన్ వచ్చేస్తుందా. సో దీన్ని క్రాస్ మల్టిపుల్ చేసుకోండి, నాకేమొస్తుంది ఇక్కడ చూడండి, 5 5 25. ఓకే, 31 32. సో దీన్ని క్రాస్ మల్టిపుల్ చేసుకుంటే ఇక్కడ వేస్తాను చూడండి. సో యావరేజ్ ఇల్యూమినేషన్ ఈక్వల్ టు, సో యావరేజ్ ఇల్యూమినేషన్ ఈక్వల్ టు 30 into 0.5 into 0.6. 30 into 0.5, 0.6, 5 ఓవర్. సో ఇక్కడ ఏమొస్తుంది నాకు, నోమినేటర్లో ఓన్లీ 2 ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి 2 1 2 15. సో అప్పుడు నాకేమైంది, 15 5 75 ఇంటూ 5 into 6 ఓవర్ 100. సో దీన్ని 10తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను, 100తో మల్టిప్లై డివైడ్ చేశాను. సో 25 4 25 3 2 2 2 3 సో 5 3 15 15 3 45 ఓవర్ ద 2 అంటే 22.5. ఏంది ఇది, యావరేజ్ ఇల్యూమినేషన్ ఫార్ములా ఏంది మనకు, లూమెన్స్ ఫర్ మీటర్ స్క్వేర్. సో 22.5 లూమెన్స్ ఫర్ మీటర్ స్క్వేర్. సో ఇది దీనికి ఆన్సర్, యావరేజ్ ఇల్యూమినేషన్. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం అంటే ఎనీ గివెన్ ప్రాబ్లం సో బేస్డ్ అప్ ఆన్ ద ఫార్ములా మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, నెక్స్ట్ మోడల్.
సో నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేస్తాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ల్యాంప్ ఈస్ మౌంటెడ్ at height of 5 meters from the surface. The luminous intensity of the lamp is 625 candle power. The maximum illumination received by the working plane is the maximum illumination received by the working plane in lumens per meter square is. సో ఇదే మనం కనుక్కోవాల్సింది. సో ప్రాబ్లం ఏంటంటే ఏ ల్యాంప్ ఈజ్ మౌంటెడ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 5 meters. ఒక ల్యాంప్ అనేది 5 meter డిస్టెన్స్లో మనం ఫిక్స్ చేసాం ఫ్రమ్ ద సర్ఫేస్ నుంచి. దానికి లూమినస్ ఇంటెన్సిటీ ఎంత అంటే 625 క్యాండిల్ పవర్. ద మ్యాక్సిమం ఇల్యూమినేషన్ రిసీవ్డ్ బై ద వర్కింగ్ ప్లేన్ ఈజ్. అయితే ఇల్యూమినేషన్ ఎంత రిసీవ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక ల్యాంప్ని 5 meters హైట్లో ఫిక్స్ చేసాం. సో దానికి ఇంటెన్సిటీ ఎంత అంటే 625 క్యాండిల్ పవర్. అయితే ఇల్యూమినేషన్ ఎంతో కనుక్కోవాలి. సో ఇప్పుడు చూడండి ప్రాబ్లం. సో మనం ఏంటంటే లాస్ట్ క్లాస్లో లాస్ చూసాం, కొన్ని ఇన్వర్స్ స్క్వేర్ లా, ఇన్వర్స్ కోసైన్ లా అని ఇలా డిఫరెంట్ లాస్ చూసాం. సో వాటిని యూస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇల్యూమినేషన్ E ఈక్వల్ టు I/h² cos cube theta. ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఎప్పుడు విత్ రెస్పెక్ట్ హైట్ ఇచ్చినప్పుడు ఇన్వర్స్ కొసైన్లా యూస్ చేసుకున్నాం. I/h² cos cube theta. ఇక్కడ థీటా వాల్యూ ఇవ్వలేదు, మరి దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ఏమన్నాడు, మ్యాక్సిమం ఇల్యూమినేషన్ అన్నాడు. మ్యాక్సిమం ఇల్యూమినేషన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు ఈ యొక్క థీటా యాంగిల్ అనేది 0 అయినప్పుడు. సో ఈ యొక్క యాంగిల్ ఎట్ థీటా ఈక్వల్ 0 ది మ్యాక్సిమం ఇల్యూమినేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అదే థీటా ఈక్వల్ 90 degrees అయినప్పుడు మినిమం ఇల్యూమినేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి ఇల్యూమినేషన్ ఈ ఈక్వల్ టు I అంటే ఎంత 625 ఓవర్ హెచ్ వాల్యూ ఎంత 5 స్క్వేర్. సో దీని వాల్యూ ఏమవుతుంది cos 0 హోల్ క్యూబ్. సో అంటే ఏమైంది ఇప్పుడు నాకు ఇది 625 ఓవర్ 25 ఎంత వచ్చింది నాకు ఇది 25. ఇల్యూమినేషన్ ఎంత అంటే 25 లూమెన్ ఫర్ మీటర్ స్క్వేర్. ఇది ఇల్యూమినేషన్. ఇదే ప్రాబ్లంకి ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ సర్టైన్ యాంగిల్ ఇంక్లైనెడ్ యాంగిల్ ఇచ్చాడు. ఈ యొక్క ల్యాంప్ ప్లేస్ పొజిషన్ వచ్చేసి సమ్ యాంగిల్ థీటా యాంగిల్ అనేది ఒక 60 degrees ఇచ్చాడు అనుకోండి. సో ఇంక్లైనెడ్ యాంగిల్ థీటా ఈక్వల్ ఎంత అంటే 60 degrees అయితే అప్పుడు ఇల్యూమినేషన్ ఎంత అంటే ఇదే ప్రాబ్లం, కాకపోతే ఏంటంటే స్మాల్ మోడిఫికేషన్. అంటే ఈ యొక్క యాంగిల్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ల్యాంప్ ఈస్ అట్ 60 degrees అయితే అప్పుడు నాకు ఇల్యూమినేషన్ ఎంత అన్నప్పుడు సేమ్ ఫార్ములా E ఈక్వల్ టు I/h² cos cube theta. సో I వాల్యూ 625, H వాల్యూ 5, సో 5 స్క్వేర్ ఇంటూ cos 60 వాల్యూ ఎంత 1/2 కదా. సో థీటా ప్లస్ 60 వేసుకొని cos 60 వాల్యూ 1/2 హోల్ క్యూబ్.
సో అప్పుడు నాకు ఇదేమవుతుంది 625 ఇంటూ 25 ఇంటూ 1/8, సో 25/8 లూమెన్స్ ఫర్ మీటర్ స్క్వేర్. ఇదే నాకు ఇల్యూమినేషన్ వాల్యూ. అంటే మనకి ఇచ్చే ఈ యొక్క యాంగిల్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఓకే, సో డిఫరెంట్ యాంగిల్, ఇంక్లైనెడ్ యాంగిల్ అయితే 60 degrees అన్నప్పుడు ఇలా చేస్తాం. ఒక ఇంక్లైనెడ్ యాంగిల్ 90 degrees అన్నప్పుడు ఇల్యూమినేషన్ వాల్యూ ఎంత అంటే 0, cos 90 0 కాబట్టి 0. అట్లా బేస్డ్ అపాన్ యాంగిల్ పొజిషన్ బేస్ చేసుకుని మనకి ఇల్యూమినేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్. సో అప్ టు నౌ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ డిస్కస్ చేసుకుందాం.